రీజనల్ హెడ్ కమలాకర్ గారికి, అలాగే టీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్ ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన టీఎస్ఆర్టీసీ సిబ్బంది అందరికీ, అలాగే టీఎస్ఆర్టీసీ ఈ క్లెయిమ్ అమౌంట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ తీసుకోవడానికి వచ్చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే యూనియన్ బ్యాంక్ సిబ్బందికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ లో 10 రీజనల్ ఆఫీసెస్, అలాగే 690+ బ్రాంచెస్ తో దాదాపు 1,33,00,000 మంది కస్టమర్స్ కి సర్వీసెస్ అందిస్తుంది. అలాగే మనకి అగ్రికల్చర్ లో దాదాపు 25,000 కోట్లు మనం లెండింగ్ చేయడం జరిగింది. రిటైల్ సెక్టర్ లో దాదాపు 26,000 కోట్లు, ఎంఎస్ఎంఈ సెక్టర్ కి 12,000 కోట్లు, అలాగే లార్జ్ కార్పొరేట్ కస్టమర్స్, అలాగే మిడ్ కార్పొరేట్ కస్టమర్స్ కి దాదాపు 25,000 కోట్లు రుణ సదుపాయం ఈ 690 బ్రాంచెస్ నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మనకి సాలరీడ్ ఎంప్లాయీస్ కి మంచిగా స్ట్రక్చర్డ్ గా ఒక స్కీమ్ యూఎస్ఎస్ఏ 1, యూఎస్ఎస్ఏ 2 అని చెప్పి స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో పార్ట్లో భాగంగా టీఎస్ఆర్టీసీ, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లీడింగ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్, ఆల్మోస్ట్ 33,000 ఎంప్లాయీస్ ని మనం యూనియన్ బ్యాంక్ లో కవర్ చేయడం జరిగింది. ఇందులో ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ఎవరైతే సాలరీ అకౌంట్ కవరేజ్ తీసుకున్నారో యూనియన్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి 1 crore వరకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ అకౌంట్స్ తీసుకున్న వాళ్ళకి 2 types ఆఫ్ డెబిట్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యూఎస్ఎస్ఏ 1 లో వచ్చి 4 lakhs రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి అడిషనల్ గా 4 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్, అలాగే రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ తీసుకున్న కస్టమర్స్ కి వాళ్ళు లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ ప్యాటర్న్ ప్రకారం 15 lakhs వరకు కూడా కవరేజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా 5 లక్షల నుంచి దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఈ సాలరీ స్ట్రక్చర్ లో, సాలరీ టైప్ లో భాగంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రీ హాస్పీ క్యాష్ ఫెసిలిటీ కూడా 15,000 వరకు ఒక 30 days ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ సాలరీ అకౌంట్స్ కూడా టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో ఇటువంటి అదర్ ఆర్గనైజేషన్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రీసెంట్ గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి టోటల్ స్టేట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరితో కూడా సాలరీ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. షార్ట్లీ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్ తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయబోతుంది. దాంట్లో పార్ట్లో భాగంగా ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అందరి ఎంప్లాయీస్ కూడా పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ ని వినియోగించుకోవాల్సిందిగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని, అలాగే టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు ఇక్కడ పరకాల టీఎస్ఆర్టీసీ డిపోలో వన్ ఆఫ్ ది ఎంప్లాయీ రవి గారు, ఆయన యాక్సిడెంటల్ గా చనిపోవడం జరిగింది. వాళ్ళ నామిని లతా గారికి 1 crore రూపీస్ ఇన్సూరెన్స్ చెక్ ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ చెక్ ని కూడా ప్రాపర్ గా వాళ్ళ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ప్రాపర్ గా వాళ్ళు వినియోగించుకునేటట్టు వాళ్ళకి గైడ్ చేయమని చెప్పి బ్రాంచ్ మేనేజర్ గారికి, అలాగే రీజనల్ ఆఫీస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.